హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు. అది కూడా రాగులతో ఇడ్లీ దోశ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్స్కైనా సరే చాలా క్విక్గా చేసేసి ఇలా ఒకసారి పెట్టేసేయండి. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇడ్లీ దోశ చూసేద్దాం. ఇక్కడ మనం ముందుగా అయితే రాగులు తీసేసుకోవాలి. అన్నీ కూడా ఒకటే కప్తో మెజర్ చేసేసుకోండి. రాగులు 1 కప్పు, 1/2 కప్పు మినుములు, 6 బియ్యం అయితే తీసేసుకోవాలి. హాఫ్ క్వాంటిటీలో కొలుసుకోండి. ఏదైనా ఒక కప్పుతోనే మెజర్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 to 6 టైమ్స్ అయితే మనకి వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేసేయాలి. అప్పటి వరకు నీట్గా వాష్ చేసేసుకోండి. మినిమం ఒక 5 to 6 టైమ్స్ అయితే మనకు పడతాయి. దీన్ని ఓవర్ నైట్ అయితే సోప్ చేసేసుకోవాలి. డే టైంలో అయితే 6 to 8 అవర్స్ సోప్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని బాగా నానాక మనం గ్రైండర్ పట్టేసుకొని బ్యాటర్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే వదిలేసేయాలి. చూసారా, ఓవర్ నైట్ వదిలేస్తే మనకి ఇలా పొంగులా నొరగలా అయితే అవుతుంది. మనకి ఇలా వస్తేనే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా మెత్తగా వస్తుంది. మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మనం ఇడ్లీలు పెట్టే ప్లేట్లోకి అయితే కొంచెం ఇడ్లీ ప్లేట్లు వాష్ చేసేసి అందులోకి బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ఏం కూడా రాయాల్సిన అవసరం లేదు. మనం వాటర్తో నీట్గా వాష్ చేసేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. నేను అనుకుంటున్నారో అన్ని ప్లేట్లలోకి ఇడ్లీలు బ్యాటర్ వేసేసి మనం ఆవిరి పట్టించుకోవడమే. నార్మల్గా ఇడ్లీలు ఎలా ఆవిరి పెట్టించుకోవడం అలా పెట్టేసుకోవడమే. చూసారు కదా, మనకి ఎంత సింపుల్ అండ్ క్విక్గా అయితే ఇడ్లీలు అయితే వచ్చేసాయి. సేమ్ ఇలానే మనము ఎన్ని ఇడ్లీలు అయితే అన్నీ పెట్టేసుకొని దోశలు కూడా ఇలానే వేసేసుకోవాలి. చూసారా, ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.